హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ కొరత చాలా ప్రాంతాల్లో అయితే చూస్తున్నాం. కొన్ని చోట్ల గ్యాస్ కోసం పెద్ద క్యూలు అయితే కనిపిస్తున్నాయి. సాధారణంగా ఇంట్లోకి గ్యాస్ బుక్ చేస్తే 1 or 2 days లో వచ్చేది, కానీ ఇప్పుడు 1 week పైన టైం పడుతుంది. అలాగే 1 month లో ఒక్కసారి గ్యాస్ బుకింగ్ కి మాత్రమే అనుమతిస్తున్నారు. మన దేశంలో ఈ గ్యాస్ కొరతకు అమెరికా ఇరాన్ వార్ ప్రభావమా, ఇది నిజంగా గ్యాస్ సంక్షోభమా లేక తాత్కాలిక సమస్య? 2026 లో గ్యాస్ షార్టేజ్ కు అసలు కారణాలేంటి, దీనికోసం భారత్ తీసుకున్న చర్యలేంటి, రానున్న రోజుల్లో గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉందా, ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ప్రస్తుతం ఇండియాలో కొన్ని ప్రధాన నగరాల్లో ఎల్పిజి గ్యాస్ రీఫిల్ ఆలస్యం వల్ల కొన్ని రెస్టారెంట్లో గ్యాస్ లేక కట్టెల పొయ్యి మీద ఉపయోగించే పరిస్థితి చూస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్లో కూడా సిలిండర్ ధరలు అయితే పెరుగుతున్నాయి. కానీ ఈ పరిస్థితి వెనుక అసలు కారణం ఏంటంటే అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న వార్ వల్ల గ్యాస్ కొరత అయితే ఏర్పడింది. భారత్కు వచ్చే ఎల్పిజి క్రూడ్ ఆయిల్ ఇరాన్ నుంచి భారత్కి మధ్య ఉన్న హార్మోజ్ జలసంధి సముద్ర మార్గం ద్వారానే వస్తుంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే భారత్కు వచ్చే ఎల్పిజిలో 85 to 90% ఈ మార్గం ద్వారానే వస్తుంది. కానీ ఈ వార్ వల్ల భారత్కు వచ్చే ట్యాంకర్ షిప్స్ నిలిచిపోయాయి. అలాగే యుద్ధ పరిస్థితుల వల్ల కొన్ని ఎల్ఎన్జి ఫ్యాక్టరీలు కూడా తాత్కాలికంగా ఆగిపోయాయి. సో దీనిలో గ్యాస్ సరఫరా అంతరాయం అయితే ఏర్పడింది. మన దేశంలో ఎల్పిజి వినియోగం అయితే చాలా ఎక్కువ. భారత్లో సంవత్సరానికి 31 మిలియన్ టన్నులు ఎల్పిజి వినియోగం అయితే ఉంటుంది. కానీ అందులో 60% కంటే ఎక్కువ ఎల్పిజి సరఫరాలను విదేశాల నుండి భారత్ అయితే దిగుమతి చేసుకుంటుంది. సో ప్రపంచంలో ఎక్కడైనా సమస్య వచ్చినా మన దేశంలో గ్యాస్ ధరలు మరియు సప్లై పైన ప్రభావం అయితే పడుతుంది. అలాగే వార్ న్యూస్ బాగా స్ప్రెడ్ అవడంతో ఎక్కువ మంది ఒకేసారి గ్యాస్ బుక్ చేసుకున్నారు. సో దీంతో గ్యాస్ ఏజెన్సీపై ఒత్తిడి పెరిగింది. సో అందుకోసమే ప్రభుత్వం ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత నెల రోజుల తర్వాతే మాత్రమే కొత్త సిలిండర్ కి బుకింగ్ అనుమతిస్తుంది. ఇది స్టాక్ మేనేజ్మెంట్ కోసం తీసుకున్న నిర్ణయం. ప్రస్తుతం ప్రభుత్వం హోటళ్ల, రెస్టారెంట్లు, ఇండస్ట్రీలకు గ్యాస్ సరఫరా తగ్గించి మొదట గృహ వినియోగానికి ప్రాధాన్యతనిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దేశంలో గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని ఆదేశించడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇండియా, ఆస్ట్రేలియా, కెనడా, సౌదీ అరేబియా, ఖత్తర్ లాంటి దేశాల నుంచి గ్యాస్ దిగుమతులు అయితే పెంచుతుంది. అలాగే ఇరాన్, భారత్ మధ్య ఉన్న హార్మోజ్ జలసంధి సముద్ర మార్గం గుండా ఇండియా ఫ్లాగ్ ఉన్న షిప్ ట్యాంకర్స్ అనుమతి ఇచ్చేందుకు ఇరాన్, భారత్ మధ్య జరిగిన చర్చలు అయితే సఫలమయ్యాయి. ఇరాన్ మన దేశానికి వచ్చే నౌకలకు హార్మోజ్ జలసంధి నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇండియాలో గ్యాస్ కొరత అనేది శాశ్వత సమస్య కాదు, తాత్కాలిక సప్లై అంతరాయం మాత్రమే. భారత్ ఇప్పటికే కొత్త దేశాల నుంచి గ్యాస్ కొనుగోలు, దేశీయ ఉత్పత్తుల పెంపు, స్టాక్ మేనేజ్మెంట్ వంటి చర్యలు అయితే తీసుకుంటుంది. అందుకే పూర్తిగా గ్యాస్ కొరత వచ్చే అవకాశం అయితే తక్కువ. సో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఇది త్వరలోనే సాధారణ స్థితికి వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఇండియాలో ఎదుర్కొంటున్న గ్యాస్ కొరతపై పూర్తి సమాచారం. ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.